దయగలిగిన దేవ, నమ్మకమైన తండ్రి, నాయన ఈ రాత్రి ప్రార్థన అంతట్లో ప్రారంభంలో నాయన మీ సన్నిధిలో ప్రార్థించే వారంగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి, ఆత్మీయంగా బలపరచండి. మేము ఏ విషయాల్లో నాయన ప్రార్థించాలో తండ్రి మీరే మమ్మల్ని సిద్ధపరచండి. నాయన తండ్రి ప్రభావ మీరే సహాయం చేస్తూ రండి. మెట్టుగా ఉండి ప్రార్థించే వారంగా మీరు సిద్ధపరచండి. నాయన ప్రభావ పట్టుదలతో ప్రార్థించే వారంగా మమ్మల్ని సిద్ధపరుస్తూ రండి. ప్రభావ నాయన తండ్రి మరి ఏ రీతిగా ప్రార్థించాలో మీరు మాకు నేర్పిస్తూ రండి. మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచిన దేవ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరెంతైనా నమ్మకమైన దేవుడు, మీరు గొప్ప కార్యాలు దేవుడు, నాయన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు, నాయన మీరు మాట్లాడే దేవుడు తండ్రి. మీరే సహాయం చేయమని దేవ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. రాత్రిగా ప్రార్థన అంతట్లో మీరు తోడుగా ఉండి మీరు మాకు సహాయం చేయమని తండ్రి. మీరు మాతో ఉండండి, మమ్మల్ని నాయన తండ్రి మీరే అద్భుతంగా ఆశ్చర్యకార్యంలో జరిగించే దేవుడు అని నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దాన్ని బలపరిచి వాడించుడండి నాయన. మీ వాక్యం ద్వారా నాయన ఆత్మీయంగా బలపరచబడి నాయన వాక్యానుసారంగా ప్రార్థించేవారుగా మమ్మల్ని మా సంఘాన్ని మీరు సిద్ధపరిచింది. వచ్చిన మా ప్రేమ బట్టి మీ స్తోత్రాలు నాయన. ఇంకెవరైతే రానున్నారో మీరే సకాలంలో నడిపించమని దేవ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. రాత్రి అంతట్లో మీరే తోడైంది నాయన. అందరినీ మీరే నడిపించి కాపాడమని వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు విశేషమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో కొన్ని మాటలు మనము చదువుకుందాం. కొన్ని మాటలు ఇది నమ్ము ధ్యానం కొరకు. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి 8 వచనాలు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి 8 వచనాలు మార్చి చదువుకుందాం. పేజ్ నెంబర్ కొత్త నిబంధనలో 17. కొత్త నిబంధనలో 17వ కీర్తన 17వ పేజ్ నెంబర్ 17. కొత్త నిబంధనలో పేజ్ నెంబరు 17 చదువుకుందాం. మార్చి చదువుకుందాం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము చెందెను. ఇదిగో మోసేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. మోసేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కట్టుదామని యేసుతో చెప్పాను. అతడు ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడని చెప్పాను. వారు కళ్ళెత్తి చూడగా యేసు తప్ప మరెవరును వారికి కనబడలేదు. ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు. ప్రేమ నమ్మకం గల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, జీవం గల మా ప్రభువా, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క రాత్రికాల సమయంలో రాత్రికాల ప్రార్థన కొరకై మీరు మమ్మల్ని సమకూర్చినటువంటి విధానమును బట్టి స్తోత్రాలు. పాటల ద్వారా మహిమ పొందారు. వాక్య ధ్యానమును బట్టి మీకు దయగల తండ్రి, చదవనటువంటి లేఖన భాగాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో వాక్య ధ్యానం కొరకు మీ వైపు చూస్తుండగా దయతో జ్ఞాపకం చేసుకో. మీ స్వరమును మాకు వినిపింపచేయండి. మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాం. దయగల తండ్రి, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీరు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడవు, మా మధ్యలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేటువంటి దేవుడవు. అందును బట్టి దేవా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ నిర్గమకాండము 4:12 వాగ్దానం నెరవేర్చండి దేవా. మీ స్వరమును మాకు వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాం. మీరెంతైనా నమ్మదైన దేవుడవు తండ్రి. మిమ్మల్ని ఘనపరుస్తూ ఆరాధిస్తూ మాయంపరుస్తుంటున్నాం. వచ్చిన ప్రజలను బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు ఎవరైనా వారిని కూడా సమకూర్చు. ఈ రాత్రి అంతా కూడా మీ సన్నిధిలో మేము గడిపే సమయం దీవెనకరంగా చేయండి. వాక్య ధ్యానం నిమిత్తమై మీ వైపు చూస్తుండగా సహాయం చేయండి. మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ కృపా సింహాసనం వైపు చూస్తుండగా సహాయం చేయండి.
వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. సమయంలో మనము చదువుకున్నటువంటి భాగాన్ని మనము చూసినట్లయితే అది ఒక 17వ అధ్యాయం మనం చూస్తే కనుక మరి దీనికి ఒక పేరు పెట్టారు, ఏంటంటే రూపాంతరపు కొండ కదా. యేసు ప్రభు చాలా సందర్భాల్లో అనేకమైనటువంటి కొండలు, అనేకమైనటువంటి పర్వతాలు, అనేకమైనటువంటి గ్రామాలు, అనేకమైన పట్టణాలు, తర్వాత అనేకమైన సముద్రాలు, వీటిలో ఎక్కువగా పరిచయం చేస్తూ వచ్చారనమాట. కాబట్టి ఈ యొక్క చాలా సందర్భాల్లో యేసుప్రభు కొన్ని కొండలు ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ప్రాముఖ్యమైనటువంటిది ఈ రూపాంతరపు కొండ. కాబట్టి ఈ రూపాంతరపు కొండ అనుభవము చాలా ప్రాముఖ్యమైనదిగా మనము చూస్తున్నాం యేసుప్రభు యొక్క జీవితంలో. కాబట్టి ప్రతి కొండకు కూడా, ప్రతి ప్రాంతానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అయితే ఈ రూపాంతరపు కొండకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే 17వ అధ్యాయం 1వ వచనంలో 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందాను. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా పేతురు, యాకోబు, యోహాను వీళ్ళ ముగ్గురిని యేసుప్రభు తీసుకెళ్ళిపోయేవాడు. ఎందుకంటే వీరి ముగ్గురు చాలా ప్రధానమైనటువంటి వారు, ప్రాముఖ్యమైనటువంటి వారు. కాబట్టి ఎక్కువ సమయము యేసుప్రభు వీరితో గడిపేవారు. తర్వాత ఎక్కడైనా ప్రాముఖ్యమైన ప్రదేశానికి తీసుకెళ్లాలంటే మరి వీరి ముగ్గురునే తీసుకెళ్లేటువంటి మరి పరిస్థితిని మనము చూస్తున్నాం. ఎందుకంటే వీరు ముగ్గురు కూడా చాలా ఆసక్తి కలిగి దేవుని పరిచర్య అంటే ఎంతో ఆశతో ఉంటున్నారు. కాబట్టి వీరి ముగ్గురిని దేవుడు ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకెళ్ళిపోతున్నాడు యేసుప్రభు. అయితే ఈ యొక్క రూపాంతరపు కొండ మీదకి కూడా ఈ ముగ్గురిని తీసుకెళ్ళినాడంట. తీసుకెళ్ళి అది ఎలాంటి కొండ అంట? ఎత్తైన యొక్క కొండ. ఎలాంటిదమ్మా? ఎత్తైన కొండ అంట. చూడండి, ఈ కొండ ఎక్కాలంటే ఎంత ప్రయాసం కదా. కొంతమంది కొండలు ఎక్కుతూ ఉంటారు. ఎందుకోసం? పుణ్యం కోసం కదా. పుణ్యం కోసం కొండలు ఎక్కితే పుణ్యం దొరుకుతుందా అంటే దొరకదు కదా. కాబట్టి ఎంతో ప్రయాసంతో, ఎంత కష్టమైనా సరే, ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మోకాళ్ళ మీద ఎక్కుతూ ఉంటారు. కాళ్ళతో కాదు, ఎలా ఎక్కుతారు? మోకాళ్ళ మీద ఎక్కుతూ ఉంటారు. చూసారా? అంటే ఇదేం చూపిస్తూ ఉందంటే ఈ కొండ ఎక్కే అనుభవం ఏంటంటే ఎంతో ప్రయాసముతో, ఎంతో కష్టముతో కూడుకున్నటువంటి పని. అంత సామాన్యమైనటువంటి పని కాదు. కాబట్టి కొండలు ఎక్కాలంటే ఏముండాలి? బలం ఉండాలి, శక్తి ఉండాలి. కొంతమంది చూడండి, పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఒక 2 స్టెప్స్ ఎక్కుతారు, 3 స్టెప్స్ ఎక్కుతారు. ఏం చేస్తారు? నడుము పట్టుకొని కూర్చుంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కగలరా? ఎక్కలేరు. ఒకవేళ ఎక్కినా కూడా ఎంతో ప్రయాసముతో కూడుకున్నటువంటి పరిస్థితి. ఇంకా ఈ దినాల్లో అయితే మోకాలు నొప్పులు కాబట్టి మనం అసలే ఎక్కలేం కదా. చాలా కష్టం. ఒక ఫ్లోర్ ఎక్కితే దిగలేం, మళ్ళీ దిగితే ఎక్కలేమన్నటువంటి పరిస్థితి. మరి ఆ దినాల్లో చూస్తే కనుక మరి ఎలాగ వారు కొండలు ఎక్కగలుగుతూ వచ్చినారు? ఇక్కడ రాయబడింది ఎత్తైన యొక్క కొండ మీదికంట. సామాన్యమైన కొండ కాదు ఇది. ఎలాంటిది? ఎత్తైన కొండ. ఎంత ఎత్తుందో మనకు తెలియదు, కానీ ఎత్తైన కొండ మీదికి వారిని ఏకాంతంగా తీసుకెళ్ళి వాళ్ళ ఎదుట ఏం చేసినాడు? రూపాంతరం చెందినాడంట. ఆ సమయంలో 2వ వచనం చూస్తే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివైనాయంట రూపాంతరము చెందినటువంటి సందర్భంలో. 3వ వచనంలో చూస్తే ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఇక్కడ ఎవరెవరంటే మోసే, ఏలియా. ఇక్కడ 2 వ్యక్తులను మనం చూస్తున్నాం. వీళ్ళిద్దరు ఎవరంటే ఒకరేమో మోసే, ఒక ఆయన ఏలియా. మోసే ఏం చేసినాడంటే ఆయన చనిపోయాడు. చనిపోయాడు లేదమ్మా? ఏలియా చనిపోలేదు కదా. ఆయన ఏం చేసినాడు? ఒక దినం యేసు ప్రభుతో నడుచుకుంటూ వెళ్ళిపోయినాడు. చాలా దూరం వెళ్ళిపోయినాడంట. నడుచుకుంటూ వెళ్ళిపోతే యేసు ప్రభు అన్నాడంట,
నీ ఇంటికంటే నా ఇల్లు చాలా సమీపంగా ఉంది, నా ఇంటికి వచ్చేస్తావా అన్నాడంట. ఎందుకంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినారు. అందుకే మనం చూస్తాం కదా, ఏలియా ఏం చేసినట్టు దేవునితో కూడా నడిచినటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడంటే, ఇంకా సరే నాతో పాటు వచ్చేయమన్నప్పుడు ఏలియా ఏం చేసినాడు, మరణాన్ని చూడకుండా ఆయన కొనిపోబడుతూ వచ్చినాడు. ఇంకొక మనుష్యుడేమో మరణాన్ని రుచి చూసినాడు. ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాం. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది కదా. యోహాను సువార్త 11వ అధ్యాయము యేసుప్రభు ఒక మాట చెప్తూ వచ్చినాడు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26, 24 కూడా చదువుదాం. మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదున నేను, అందుకే యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇది మొదటిది ఎవరికి అన్వయించుకోవచ్చు అంటే మోసేకు మనం అన్వయించుకోవచ్చు కదా. మోసే ఏం చేసినాడు, ఆయన చనిపోయినాడు. ప్రభు చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును కదా. మోసే చనిపోయినాడు, అయితే దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఏమైనాడు, బ్రతికినాడు. ఆ సమయంలో కనబడుతూ వచ్చినాడు. రెండో వ్యక్తి దగ్గరికి వస్తాం, 26వ వచనం. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. కాబట్టి ఏలియా కూడా ఏం చేస్తున్నాడంట, బ్రతికి ఉన్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచినాడు కాబట్టి ఆయన చనిపోలేదు. చూసారా, రెండు మాటలు కరెక్టా కాదా? దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలా, యేసు ప్రభు చెప్పే ప్రతి మాట కూడా అది ఎన్నడూ కూడా తప్పిపోయే మాట కాదు కదా. ఆయన మరి వాగ్దానం చేసినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు. మోషే విషయం ఏం చెప్తున్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. వాస్తవంగా మోసే చనిపోయినాడు భౌతికంగా, అయితే బ్రతికినాడు. ఏలియా బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ ఆయన చనిపోలే, పైకి ఎత్తబడుతూ వచ్చినాడు. కాబట్టి వీరిరువురిని కూడా యేసు ప్రభు ఈ స్థలంలో చూపిస్తూ వచ్చాడు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, మనం యేసు ప్రభువులో కదా, దేవుని వాక్యం రాయబడింది కదా, మనం బ్రతికినను చచ్చినను ఆయన వారం అంట. మనము బ్రతికినా చనిపోయినా ఆయన వారం. కాబట్టి మనం బ్రతికున్నను చనిపోయినను ఏం చేసినా కూడా మనం ఆయన వారం అన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఇప్పుడు మోసే ఏలియాలు ఇద్దరు కూడా కనబడి ఆయనతో ఏం చేస్తున్నారంట, మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు 4వ వచనంలో మనం చూస్తే, అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు 1, మోసేకు 1, ఏలియాకు 1, 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. ఇప్పుడు పేతురు యొక్క ఆలోచన ఏంటి, ఇక్కడ మోసే ఏలియాలు ఏం చేస్తున్నారంటే వారు నిర్గమము గురించి మాట్లాడుతున్నారు. అంటే నిర్గమం అంటే యేసుప్రభు యొక్క మరణమును గురించి, ఆయన యొక్క మరణాన్ని గురించి వీరు ముగ్గురు మాట్లాడుతూ ఉంటే పేతురు ఏం చెప్తున్నాడమ్మా, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది. ఎక్కడ ఉండుట మంచిదంట, కొండ మీద ఉంటే మంచిదా? నీళ్ళ కోసం రావాలి, ఆహారం కోసం రావాలి కదా. కొండ మనకంత శ్రేష్టమైనది కాదు, మనుషులు నివసించటానికి మరి యోగ్యమైనది కాదు కదా. మనుషులు నివసించటానికి మంచి ప్రదేశం కాదు, అది సౌకర్యమైన ప్రదేశము కాదు. ఎవరు నివసిస్తారు కొండల్లో ఎవరు నివసిస్తారు? క్రూర జంతువులు నివసిస్తాయి, తర్వాత నరమాంస భక్షకులు నివసిస్తారు, ఇంకా రకరకాలటువంటి హానికరమైనటువంటి మరి జంతువులు ఆ స్థలంలో నివసిస్తాయి. కానీ మానవునికి కొండ ఏంటంటే అక్కడ జీవించడానికి సౌకర్యమైనది కాదు. అందుకే ఇప్పుడు పేతురు యొక్క ఆలోచన ఏంటంటే, ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నాయి, భూ సంబంధమైనటువంటి ఆలోచనలు ఆయన కలిగి ఉంటున్నాడు. కాబట్టి పేతురు యొక్క ఆలోచన ఏంటంటే, మనం ఇక్కడే పర్ణశాలలు కట్టుకొని ఇక్కడే ఉండిపోదాం. మోసేకు 1, ఏలియా అంటే వాళ్ళను కూడా పంపించట్లే పరలోకానికి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలా, యేసు ప్రభుతో మాట్లాడి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవాలా కదా. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, పేతురు ఏం చేస్తున్నాడంటే ఎల్లప్పుడూ కూడా భౌతిక సంబంధమైన అంటే భూ సంబంధమైన వాటినే ఆయన ఆలోచిస్తున్నాడు. ప్రభు అన్నాడు కదా, నీ తలంపులు
నా తలంపుల వంటివి కావు అన్నాడు కదా. దేవుని యొక్క తలంపులు ఎలా ఉన్నాయంట? ఆకాశము కంటే ఎత్తైనవిగా ఉంటున్నాయి. కానీ మన తలంపులు ఎలాంటివంటే భూ సంబంధమైనటువంటి తలంపులు కలిగినటువంటి వారం మనం. కాబట్టి అందుకే ప్రభు అన్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు. అంటే దేవుని యొక్క తలంపులు వేరు, మన యొక్క తలంపులు వేరు. దేవుని యొక్క తలంపు ఏంటి మన ఎడల అంటే అవి ఆకాశము కంటే ఎత్తైనవిగా ఉంటున్నాయి. కాబట్టి దేవుడు మన ఎడల ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దేవుడేమో ఆకాశమంత ఉద్దేశం కలిగి ఉంటే మనమేమనుకుంటాం, ఈ భూ సంబంధమైనటువంటి ఉద్దేశాలు చాలు కదా, ఇక్కడిక్కడే చాలు, ఇవే చాలండి. అందుకే ప్రభు అన్నాడు, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట వెదకమన్నాడు, తర్వాత ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మొదట మనము వేటిని వెదకాలని మనము గ్రహించాలి. మొదట మనము వేటిని వెదకాలి అని మనం గ్రహించాలి కదా. కాబట్టి మొదట ఏం వెదకాలంట? ఆయన రాజ్యమును మనం వెదకాలి. ఆయన రాజ్యం అంటే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను సువార్త ప్రకటించని యెడల నాకు శ్రమ. అంటే పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే సువార్త ప్రకటించి ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపించాలి భూలోకంలో. ఆయన యొక్క రాజ్యం అంటే ఎవరు? 2-3 నా నామమున ఎక్కడ ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. కాబట్టి దేవుని యొక్క రాజ్యం ఎవరంటే మనమే. అందుకే మనం చూస్తాం కదా, రాజ్యంలో ఎవరు ఉంటారు? రాజులు, రాణులు, మంత్రులు కదా, ఇట్లా ఉంటారు రాజ్యంలో. కాబట్టి ప్రభు ఏమన్నాడంటే, నేను మిమ్మను రాజులుగాను యాజకులుగాను నేను నియమించుకున్నాను అన్నాడు. కాబట్టి దేవునికి మనల్ని ఒక రాజ్యముగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యం అంటే సంఘం, దేవుని రాజ్యం అంటే సంఘం. అందుకే అపోస్తలుడు పౌలు ఏం చేస్తున్నాడంటే సంఘము గురించి ఏమైందంటే ఆయనకు దినదినము ఆయనకు చింత కలిగి ఉన్నాడంట. సంఘము స్థాపించే విషయంలో, సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేసే విషయంలో, సంఘాన్ని విస్తరించే విషయంలో మరి అపోస్తలుడైనటువంటి పౌలు ఎంతో పని కలిగి ఉన్నాడు. అంటే ఇప్పుడు పౌలు యొక్క ఆలోచన ఏంటంటే దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాలా, అనేక సంఘాలు కట్టాలా, దేవుని ప్రజలు. మరి పేతురు, యోహాను వీళ్ళైతే గనక వీరు యూదులకు అపోస్తలులుగా నియమించినాడంట. మరి పౌలును అన్యజనులకు అపోస్తలులుగా నియమిస్తూ వచ్చినాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పేతురునేమో యూదులకు అపోస్తలుగా నియమించినాడు, పౌలునేమో అన్యజనులకు. కాబట్టి అందుకే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే సంఘాలు స్థాపించటానికి మరి పౌలు ప్రయాసపడుతున్నాడు. అందుకే సువార్త దండయాత్రలు చాలా చేశాడు ఆయన జీవితంలో. సువార్త దండయాత్రలు చేస్తూ అనేకులను సంపాదించుకున్నాడు. తన సువార్త ద్వారా ఎంతోమందిని రక్షించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎక్కడైతే రక్షింపబడుతూ వచ్చినారో వారందరూ కూడా మరి సంఘముగా ఆయా స్థలాల్లో వారిని మరి నియమిస్తూ వచ్చినాడు, పోషిస్తూ వచ్చినాడు. ఇదే దర్శనాన్ని అపోస్తున్నటువంటి పౌలు కలిగినటువంటి దర్శనాన్నే భక్ష్యంకులకు కూడా దేవుడు చూపిస్తూ వచ్చాడు. అందుకే భక్ష్యంకులు కూడా ఏం చేస్తూ వచ్చారంటే మొదట 2 సంవత్సరాలు ఊరికి సువార్త ప్రకటించి వెళ్ళిపోయేవాడంట. ఆత్మలు రక్షింపబడిన తర్వాత వారిని పోషించే విధానంలో లేదు. అందుకే 2 సంవత్సరాలు ఏం చేసినాడంట, ఓన్లీ సువార్థికుడిగా ఉన్నాడంట. చాలామంది రక్షింపబడ్డారంట తన పరిచర్య ద్వారా. అయితే ఒకసారి అనుకున్నాడంట మరలా ఎలా ఉన్నారో చూద్దామని మళ్ళీ వెనక్కి వెళ్ళాడంట. వెళ్ళి చూస్తే రక్షింపబడిన వారు అందరు ఎక్కడికి వెళ్ళిపోయినారు, మళ్ళీ లోకంలోకి కలిసి వెళ్ళిపోయినారంట. అప్పుడు ప్రభు చెప్పినాడంట, ఉత్త సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, సంఘాలు కూడా కట్టాలి అని చెప్పినాడంట. అప్పుడు ఎక్కడైతే రక్షింపబడుతూ వచ్చినారో విశ్వాసులు, మరి అక్కడ సంఘాలు నిర్మిస్తూ వచ్చాడు కదా, సేవకులను పంపిస్తూ వచ్చాడు. ఆ ప్రాంతంలో సువార్తను విస్తరింపజేస్తూ వచ్చారు. అలాగ సంఘాలు ఏమైపోతూ వచ్చినాయి, అభివృద్ధిలోకి వచ్చినాయి. అలాగా కొన్ని వేల మంది సేవకులు తయారయ్యారు, కొన్ని వేల సంఘాలు కట్టబడుతూ వచ్చినాయి.
కాబట్టి అపోస్తున్నటువంటి పౌలు కలిగినటువంటి దర్శనాన్ని దేవుడు భక్ష్యంకులకు కూడా చూపిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన కూడా ఏంటంటే దేవుని రాజ్యాన్ని స్థాపించటంలో వారు ఎంతో ప్రయాసం కలిగి దేవుని పనిలో వారు ఎంతో మరి ఆసక్తితో వారు ముందుకు వెళ్తూ వస్తున్నారు. కాబట్టి మనకున్నటువంటి ఆశ కూడా ఎటువంటి ఆశ ఉండాలంటే దేవుని రాజ్యాన్ని మనము స్థాపించాలి, దేవుని రాజ్యాన్ని మనము స్థాపించే వారంగా ఉండాలి, సంఘాలు కట్టే వారంగా మనం ఉండాలి. ఇది దేవుని యొక్క ఆశ. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కనుక అందుకే ప్రభు అంటున్నాడు, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకాలి, ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకాలి, అప్పుడు మనకు మిగతావన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడంట. ఎందుకంటే మనం పొందుకోవాలనే ఆశ ఉంటుంది కదా ఈ లోకంలో. కాబట్టి విశ్వాసులు ఇక్కడ చూస్తే కనుక విశ్వాసులు ఏం చేయాలనుకుంటున్నారంట, వారు ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించుకోవాలా అని వారు ఆశ కలిగి ఉన్నారంట. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, అన్య జనుల వలె మీరు అలా ఉండొద్దు అంటున్నాడు. అన్య జనులకి ఏముంటుందంట, ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించుకోవాలా అని ఉంటుందంట. కానీ విశ్వాసులు అలాగా ఉండకూడదంట. మొదటగా ఏం చేయాలా, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే మిగతావన్నీ కూడా దేవుడు మనకేమిస్తాడంట, మనకు అనుగ్రహిస్తాడంట. అందుకే రోమాపత్రికలో అపోస్తున్నటువంటి పౌలు ఒక మాట చెప్తూ వచ్చినాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. 32వ వచనం, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. సమస్తమును దేవుడు మనకిస్తాడు. అందుకే ఫిలిప్పీ 4:19 మనకు పరిచయమైనటువంటి మాట. ఏ మాట ఉంది ఇక్కడ, క్రీస్తు మహిమైశ్వర్యములో దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చు. కాబట్టి మనకి ఏ అక్కర ఉందో, మనకి ఏ సమస్య ఉందో, మనం ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నామో దేవుడు ఎరిగి ఏం చేస్తాడంట, క్రీస్తు మహిమైశ్వర్యంలో దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును. కొన్నిసార్లు మన అవసరతలు వేరే వాళ్ళకి చెప్పలేము, కొన్నిసార్లు కదా, కొన్నిసార్లు వేరే వాళ్ళకి మన అవసరతలు చెప్పలేము. అయితే దేవునితో చెప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు, మన అవసరతలన్నీ కూడా తీరుస్తాడు. అందుకే ఇక్కడ ఏమని రాయబడిందంటే, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనక తీయక అన్నాడు. అంటే ఇంకా కుమారుణ్ణి ఇచ్చేదానికంటే ఈ లోకంలో ఏది కూడా ఎక్కువ లేదు. కాబట్టి సొంత కుమారుణ్ణి ఇవ్వటానికి ఆయన వెనక తీయలేదంట. వెనక తీయకుండా ఏం చేసినాడు, మనందరి కొరకు ఆయనను అప్పగిస్తూ. అందుకే ఎప్పుడు ఏమంటున్నాడంటే, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు, మనకు అన్నీ ఇస్తాడు, మనకు అన్నీ కూడా ఇస్తాడు. అయితే మన దృష్టి, మన ఆలోచన ఎక్కడ ఉండాలా, దేవుని పని మీద ఉండాలా. అందుకే ఏమంటున్నాడు, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థం కాదని ఎరిగి ఏం చేయాలంట, కదలని వారును స్థిరులను అయ్యుండి ప్రభు యొక్క కార్యాభివృద్ధిలో ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. కాబట్టి ప్రభువునందు మన ప్రయాసం ఏం కాదంట, వ్యర్థం కాదంట కదా. ఈ రాత్రికాలం అనుకోవచ్చు మనం, ఎవరు రాలేదు కదా, మేమే వచ్చాము, చాలా తక్కువ మంది వచ్చామని అనుకో. వచ్చి ప్రయాసము వ్యర్థం కాదు కదా. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, మిగతా సంఘస్థులు అందరూ, అయ్యో ఆ రోజు మేము కూడా వచ్చింటే బాగుండు కదా, ఈ అక్కలకే వచ్చినాయి అన్నీ, మేము కూడా ఆ రోజు వచ్చింటే మాకు కూడా వచ్చింటాయి కదా అనుకుంటారు కదా. కాబట్టి ప్రభువునందు మనం ఏం చేసినా ఆ ప్రయాసం అనేది దేవుడు వ్యర్థం చేయడు. ప్రభునందు మన ప్రయాసము వ్యర్థం కాదు. మనం ఈ దేవుని కొరకు చేసే ప్రతి చిన్న పని కూడా వ్యర్థం కాదు. ఎందుకంటే దేవుడు దాన్ని ఎంతో తీవ్రంగా చూస్తాడు. మన హృదయంలో మనం చేసేటువంటి పని దేవుడు చూస్తాడు. కాబట్టి అబ్రహాము చేసినటువంటి పని మనుషులకు పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ
ఇస్సాకును బలిగా అర్పించే విషయంలో. కానీ దేవుడు ఏం చేసినాడు? ఆ పనిని, ఆయన తీసుకున్న తీర్మానాన్ని చాలా తీవ్రంగా ఆలోచన చేస్తూ వచ్చినాడు. అందుకే అన్నాడు, నీవు దేవునికి భయపడేవాడు అని దీన్ని బట్టి నేను ఎరుగుదును అంటున్నాడు కదా. కాబట్టి దేవునికి భయపడి మనం ఈ లోకంలో పని చేస్తే మనుషుల భయం కాదు. ఎవరికి భయపడాలి? మనము దేవునికి భయపడాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు అని మనం ఏం చేయాలా? దేవునికి భయపడాలంట. మనుషులకు భయపడాల్సిన అవసరం లే. మనం ఎవరికి భయపడాలా? దేవునికి భయపడాలి. దేవుని వాక్యం భయపడింది కదా, భయపడుట వలన మనుషుల మీదకి ఏమొస్తుందంట? ఉరి వస్తుందంట. భయపడుట వలన మనుషుల మీదకి ఏమొస్తుంది? ఉరి వస్తుందంట. కాబట్టి మనం మనుషులకు భయపడకూడదు, కానీ ఎవరికి భయపడాలా? దేవునికి భయపడాలి. ఇది దేవుని కార్యము, ఇది దేవుని పని, దేవుని కొరకు నేను చేస్తున్నాను. అబ్రహాము మనుషుల కొరకు ఇస్సాకును బలిగా అర్పించలేదు. ఎవరి కోసం బలిగా అర్పించినాడు? దేవుడు చెప్పాడు కాబట్టి చేసినాడు. దేవుడు చేయమన్నాడు కాబట్టి చేశాడు. దేవుడు అర్పించమన్నాడు కాబట్టి అర్పించినాడు. కాబట్టి మన తీర్మానం ఎట్లా ఉండాలంటే, దేవుని పని గనక మనం ఏం చేయాలి? దేవుని పని గనుక మనము దేవునికి భయపడి మనం చేసినట్లయితే మన ప్రయాసం అనేది ఎప్పుడు కూడా వ్యర్థమైపోదు. మన ప్రయాసము వ్యర్థమైపోదు. అబ్రహాము యొక్క ప్రయాసం వ్యర్థమైందా? కదా. ఆయన అనుకుని ఉండొచ్చు, చక్కగా ఉదయాన్నే లేచినాడు, గాడిదకు గంత కట్టాడు, 2 పనివాణిని తీసుకున్నాడు, ఇస్సాకును తీసుకున్నాడు, తర్వాత కర్రలు తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, ఎంతో దూరం ప్రయాణం చేసినాడు. చేసిన తర్వాత దేవుడు చూపించినటువంటి ఆ పర్వతం మీదకి కూడా వెళ్ళిపోయినాడు. పర్వతం మీదకి కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా కత్తి ఎత్తి ఆయనను చంపే సమయంలో ఏమైపోయిందమ్మా? ఆగమని చెప్పినాడు. ఏమన్నాడు? ఆగమని చెప్పినాడు. ఎన్ని రోజులు ప్రయాణం చేశారంట వారు? 2 రోజులు ప్రయాణం చేసి 3వ రోజు అబ్రహాము చూస్తున్నాడట కనులెత్తి. ఎన్ని రోజులు ప్రయాణం చేసినారమ్మా? 2 రోజులు ప్రయాణం చేసినారు కదా. అబ్రహాం అని అనుకుండొచ్చు, అయ్యా నువ్వేదో ఆరంభంలోనే మా ఇంటి దగ్గర బయలుదేరక ముందుకే చెప్పొచ్చు కదా ఈ మాట. ఇంత ప్రయాసంతో తెల్లవారుజామున లేచి గాడిదకు గంతలు కట్టి 2 పనివారిని తీసుకొచ్చి, ఇస్సాకును తీసుకొచ్చి, కర్రలు తీసుకొచ్చి, అగ్గి తీసుకొచ్చి, నిప్పుతో పాటు 2 రోజులు ప్రయాణం చేసి ఇంత కొండెక్కి వస్తే ఇప్పుడు చివరిలో ఆగమంటావా? ఎంత ప్రయాసం కదండి. అబ్రహాం అనుకోలేట్లాగా, ఇంత ప్రయాసం పడ్డా కదా, మరి ఆరంభంలోనే చెప్పింటే ఇంటి దగ్గరనే ఉండిపోయింటాం కదా, ఆగిపోయింటాం కదా. కొన్నిసార్లు అంటే అనుకుంటాం కదా, అప్పుడే ముందే చెప్తే బాగుండు కదన్నా, మేము అక్కడే ఉండిపోయింటాం కదా, ఇంటి దగ్గరే ఉంటాం కదా అనుకోకూడదు. మనం చేసే ప్రయాసం మనము చేయాలి. ప్రభు ఎప్పుడైనా చెప్పొచ్చు. అబ్రహాం ఏమనుకున్నాడంటే, ఎప్పుడైనా ప్రభు ఆగమని చెప్తాడు, ఆ సమయంలో నేను ఆగుదాం అనుకున్నాడు. కాబట్టి మనమైతే ఏం చేస్తాం? ఇంటి దగ్గర ఆగమంటాడేమో, లేకపోతే 2 రోజులు ప్రయాణం చేసినాక ఆగమంటాడేమో, మళ్ళీ ఆ పర్వతం మీదకి ఎక్కాలి కదా, ఇప్పుడు ఇక్కడే ఆగమంటే ఇంకా ఎక్కే పని కూడా తగ్గిపోతుంది కదా, ఇట్లా అనుకుంటాం. మళ్ళీ చక్కగా కర్రలు పేర్చినాడంట, మళ్ళీ ఇస్సాకును కట్టేసినాడు, బంధించినాడు, ఇస్సాకును పడుకోబెట్టాడు. చూసారా? ఇప్పుడు కుమారుని దృష్టిలో కూడా తండ్రి ఏమవుతాడు? చెడ్డవాడైనట్టే కదా. చూడు, నన్ను అర్పించినాడు, దేవుడు కాపాడబట్టి నాకు మేలు అయిపోయింది, లేకపోతే మా నాన్న నన్ను బలి అర్పించేవాడు అని ఇస్సాకు దృష్టిలో కూడా ఒకవేళ చెడ్డగా అయిపోయి ఉండొచ్చేమో బహుశా. ఏంటి ప్రభువా, ఇంత ప్రయాసం చేసినా వ్యర్థమైపోయింది కదా మొత్తం అనుకున్నాడు అబ్రహాము? అనుకోలేదు కదా. కాబట్టి ప్రభువునందు మనం చేసే ప్రతి ప్రయాస కూడా దేవుడు ఎప్పుడు కూడా వ్యర్థము చేయడు. ఇస్సాకు జీవితంలో కూడా మనం చూస్తున్నాం. ఆయన ఎక్కడ పోయి బావి తవ్వినా నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ తవ్వితే అక్కడికి వచ్చి గలాట పెట్టుకుంటున్నారు, ఇంకొక దగ్గరికి వెళ్తే అక్కడ గలాట పెట్టుకుంటున్నారు, ఎక్కడ పోయినా గలాట పెట్టుకుంటూ ఉన్నారు. ఏమన్నా విసిగిపోయినాడా? విసిగిపోలే. కాబట్టి దేవుని పని మనము చేసినప్పుడు ఎలా ఉండాలంట? ఏం చెప్తున్నాడు? ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థం కాదు.
వ్యర్థం కాదు. కాబట్టి మనం ఏం చేయాలంట? ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిగా ఉండాలి. కదరని వారు స్థిరులుగా మనం ఉండాలి. అబ్రహాం ఎంత స్థిరంగా ఉన్నాడు, అబ్రహాం ఎంత కదలలేదు కదా. కాబట్టి ప్రభు పనిలో, ప్రభు కార్యాభివృద్ధిలో మనం ఎప్పటికి కూడా ఆసక్తిగా ఉండాలి ప్రభు పనిలో. కాబట్టి దేవుని రాజ్యం స్థాపించే విషయంలో మనము చాలా పని కలిగి ఉండాలి. ఎప్పుడు మన పని ఏంటంటే దేవుని రాజ్యమును స్థాపించడానికి మనము ప్రయత్నం చేయాలి, పని చేయాలా. కాబట్టి అపోస్తలుడైన పౌలు యొక్క పని అదే. ఎప్పుడైతే దేవుని పని తను చేయడము నేర్చుకున్నాడో, దేవుడు ఏం చేస్తానంటే మరి పౌలు యొక్క అవసరతలన్నీ కూడా తీరుస్తూ ఉన్నాడు. అందుకే పౌలు అన్నాడు ఒక చోట, ఏమన్నాడంటే, నేను ఎవరికి భారంగా లేను, ఎవరికి భారంగా లేను. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే నా ప్రతి అక్కర, ప్రతి అవసరత దేవుడు తీరుస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుని రాజ్యాన్ని స్థాపించే విషయంలో మనము ఎక్కువగా పని కలిగి ఉండాలి. శత్రువు ఎవరిని శోధిస్తాడంటే పని లేని వాళ్ళని ఏం చేస్తాడు? శోధిస్తాడు. ఏ పని ఉండదు కదా, ఏ మీటింగ్లకు రాకుండా, ఏ పని చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుంటారు చూసారా, అలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారు? ఇక ఖాళీగా ఉన్నా ప్రార్థన చేసుకోరు, ఖాళీగా ఉన్నా బైబిల్ చదవరు. ఇప్పుడు ఏం చేస్తాడు? శత్రువు వస్తాడు, శోధిస్తాడు కదా, వాళ్ళపైన ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు, ఎన్నో బాణాలు విసురుతూ ఉంటాడు. అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదంట. ఎప్పుడు ఏదో ఒక పని చేయాలా, తర్వాత మరి ఏదో ప్రార్థనో, వాక్యమో, లేకపోతే ఏదో ఒక దేవుని పనో, లేకపోతే మీటింగ్లకి రావడమో, ఖాళీగా మాత్రం మనము ఉండకూడదంట. చూడండి, ఎవరింటికన్నా వెళ్ళామనుకో, వాళ్ళు మనతో మాట్లాడకుండా పని చేసుకుంటామంటే ఎంతసేపు కూర్చుంటాం అక్కడ? ఎంతసేపు? ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు. ఇంకంట సర్లెక్క నువ్వు చాలా పనిలో ఉన్నావు, నేను వెళ్ళిపోతా అంట. అపవాది కూడా అంతే. మనం దేవుని పనిలో ఉన్నాం అనుకో, వచ్చి కూర్చుంటాడు కొద్దిసేపు, ఇంకా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు అనుకుంటాడు. ఇంకా మనం ప్రార్థన ఆఫ్ చేయలే, బైబిల్ చదవడం మానివేయలే, ప్రభు పనిలో ఉన్నాం. వాడు చూసి సర్లేక మళ్ళీ వస్తలే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోతాడు. మళ్ళీ వాడు వచ్చే సమయానికి మనం బిజీగా ఉన్నాం అనుకో, ఇప్పుడు బిజీగా ఉన్నారులే, మాట్లాడలే అని మళ్ళీ వెళ్ళిపోతాడు. చూసారా? అట్లాగా మనం కూడా ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా దేవుని పనిలో మనం ఉండాలి. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే మన యొద్దకు రాడు. ఖాళీగా ఉంటారు చూడండి, మందిరానికి రాకుండా, సమయం ఉండి కూడా, అవకాశం ఉండి కూడా రాకుండా ఉంటారు చూడండి. వాళ్ళ చెవులకు వెళ్ళి ఏం చేస్తాడు? ఊతా ఉంటాడు అన్నమాట. వినే ఓపిక వీళ్ళకు ఉంటుంది, చెప్పే ఓపిక వాడికి ఉంటుంది. ఎంత ఏం చెప్తాడు మాటలు కదా. కాబట్టి అందుకే మనం ఎప్పుడు కూడా ఎలా ఉండకూడదంట? ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉన్నామా ఇంకా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. వాడు వచ్చి ఏదో ఒక పని చెప్తూ ఉంటాడు మనకు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎక్కడ కూడా ఆయన ఎప్పుడు కూడా ఖాళీగా లేడు. ఏదో ఒక పని పెట్టుకోవడం, ఏదో ఒక పరిచర్య, ఎక్కడో ఒక చోటికి ఆయన వెళ్తా అలాగా దేవుని పనిలో ఆయన ముందుకు వెళ్తూ వచ్చాడు. ఎన్ని సంఘాలు కట్టగలుగుతూ వచ్చాడు కదా, ఎన్ని పత్రికలు రాయగలుగుతూ వచ్చినాడు. చూడండి, ఇన్ని పత్రికలు రాయడానికి ఎక్కడ సమయం వచ్చింది ఆయనకు? కొన్ని పత్రికలు ఎక్కడ రాశాడంటే జైల్లో ఉండి రాసినాడు, చెరసాల్లో ఉండి పత్రికలు రాశాడంట. చూసారా? మనం ఇంటి దగ్గర ఉంటే చదవం, ఇంటికాడ ఉంటే ప్రార్థన చేయం. ఆయన ఎక్కడున్నాడు? జైల్లో ఉండి పత్రికలు రాస్తూ ఉన్నాడు. చూసారా ఎంత ఆదరణ కలిగినటువంటి మాటలు. వాస్తవంగా ఎవరైనా జైల్లో ఉంటే ఏం చేయాలా? బయట ఉన్న వాళ్ళు వాళ్ళని ఆదరించాలా. ఆయన లోపలుండి, చెరసాల్లో ఉండి, బయట ఉన్న సంఘాన్ని ఆదరించినటువంటి మాటలు, ఎన్ని అద్భుతమైనటువంటి మాటలు ఆయన రాయగలుగుతూ వచ్చినాడు. చెరసాల్లో ఉండి కదా, చెరసాల్లో ఉండి ఏడవలేదు, లేకపోతే నేను నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని అనుకోలేదు. దేవుడు ఇది ఒక అవకాశం అనుకున్నాడు. ఆయన జైల్లో కూడా ఏం చేసినాడు? దేవుని పనే చేసినాడు కదా. ఒకసారి పౌలు శీలను తీసుకెళ్ళి ఎక్కడ వేసారమ్మా? జైల్లో వేసారండి, చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేస్తే ఏం చేసినారు వాళ్ళు? అర్ధరాత్రి, మధ్యరాత్రి ఏం చేసినారంట? పాటలు పాడుచు ప్రభువును స్తుతిస్తూ ఉన్నారంట మధ్యరాత్రిలో కదా. ఖైదీలు అందరూ ఏం చేస్తున్నారంట?
వింటా ఉన్నారంట. ఎంత చక్కగా కదా, వాళ్ళు ఎంత మరి మంచిగా పాడుతూ ఉన్నారో. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 23వ వచనం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బోండా వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. చూసారా, చెరసాలలో ఉన్నప్పటికీ కూడా ఏం చేశారట, వాళ్ళని బాగా కొట్టి ఏం చేసినారంట, చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టేవాళ్ళని చెరసాల నాయకునికి ఆజ్ఞ. వాళ్ళేం కనిపెట్టాల్సిన అవసరం లే, వాళ్ళు దేవుని నమ్ముకున్నటువంటి వారు. వారు అన్యాయం చేయరు, అక్రమం చేయరు. అవకాశం వచ్చినా కూడా వారు పారిపోరు కదా, అవకాశం వచ్చినా పారిపోరు. కాబట్టి ఇప్పుడు వాళ్ళను భద్రముగా చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించినారంట. ఈయన ఏం చేసినాడంటే అట్టి ఆజ్ఞను పొంది ఇంకా చెరసాలలో వాళ్ళని ఏం చేసినాడు, కాళ్ళకు బోనాలు బిగించినాడంట. బిగిస్తే వీళ్ళు ఏం చేశారు, చక్కగా అటు ఇటు కదలకుండా మధ్యరాత్రి అయినప్పుడు పౌలు శీలయు ఏం చేశారంట, దేవుణ్ణి ప్రార్థించుచు కీర్తనలు పాడుచున్నారు. మధ్యరాత్రి కదా, మధ్యరాత్రి మనం కూడా మధ్యరాత్రిలో పాటలు పాడుతూ ఉంటాం కదా. మధ్యరాత్రి ఇప్పుడు 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 రాత్రికాల ప్రార్థనకు వచ్చాం. మనం కూడా రాత్రంతా ప్రభు సన్నిధిలో ఉంటున్నాం, పాటలు పాడతాం, వాక్యం చెప్తాం, తర్వాత ప్రార్థన చేసుకుంటాం. ఇదే చేశారు అపోస్తలుడైనటువంటి పౌలు శీలయు. చెరసాలలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేసింది ఏంటంటే ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకున్నారు. ఎక్కడమ్మా, మందిరంలో కాదు, ఎక్కడ పెట్టుకున్నారు, చెరసాల్లో. ఏం చేశారు వాళ్ళు, ఆల్ నైట్ ప్రేయర్ అంట. ఇప్పుడు ఆల్ నైట్ పోయి హాఫ్ నైట్ వచ్చింది, కొంతమంది హాఫ్ నైట్ వచ్చింది, హాఫ్ నైట్ పోయి పావు నైట్ వచ్చింది. పావు అంటే ఇంకా 2-3 గంటలు మామూలుగా సంఘ ప్రార్థన మాదిరి అనమాట. ఒక ఆయన చెప్తున్నాడు, అన్న మేమైతే అప్పుడు రాత్రి 9 నుంచి 4-5 వరకు చేసేవాళ్ళమన్నా, ఇప్పుడు వచ్చిన ఆయన 12కి చేసినాడు, ఆ 12 కాస్త 9కి చేసేసినాడు అంట. ఇంకా 7 నుండి 9కి చేసాడు, అదే రాత్రికాల ప్రార్థన అంట. చూసారా. కానీ అపోస్తలుడైన పౌలు శీలయు ఏం చేశారంటే, వాళ్ళు చెరసాలు ఏమనుకున్నారంటే ఈరోజు రాత్రికాల ప్రార్థన కలిగి ఉందాం అనుకున్నారు. అనుకున్నట్లుగానే మరి ఏం చేశారంటే మధ్యరాత్రి దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు ఏం చేశారంట, వింటా. ఎంత వినుసొంపుగా వాళ్ళు పాడినారో, ఎంత చక్కగా ప్రార్థన చేశారో కదా. కొంతమంది ప్రార్థన చేస్తే కొట్టినట్టే ఉంటుంది. ఇంకా ఎలా ఉంటుందమ్మా, కొట్టినట్టే ఉంటుంది. నన్నే కొడుతున్నారేమో, నన్నే అంటున్నారేమో అన్నట్టుగా ఉంటుంది కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేస్తే. కానీ పౌలు శీల ప్రార్థన చేస్తాంట, ఖైదీలు ఏం చేస్తారంట, చక్కగా వింటా ఉన్నారంట. వింటున్నారు అంటే అంత చక్కగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అంత చక్కగా వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు. ఎంత వినాలనిపిస్తుందో ఖైదీలకి. అప్పట్లో ఆరంభ దినాల్లో జైలు పరిచర్య కూడా ఉన్నింది, జైలు పరిచర్య కూడా ఉన్నింది. ఇప్పుడు అన్ని కండిషన్లు వచ్చినాయి. ఇప్పుడు హాస్టల్ పరిచర్య లేదు, జైలు పరిచర్య లేదు, హాస్పిటల్ పరిచర్య కూడా తక్కువైపోయింది. అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు కనీసం మనం ఎక్కడ రహస్యంగా సంఘములైనా కూడుకొని మనము ప్రార్థనలు చేయాలా. కాబట్టి ఖైదీలు కనీసం ఆ సమయములైన వారు రక్షింపబడేటువంటి వారిగా ఉంటారు. ఒకసారి ఒక ఆయనను జైలు పరిచర్యకు పంపించారంట, ఒక బ్రదర్ని పంపిస్తే ఆయన జైల్లో పరిచర్య చేశాడంట. పరిచర్య చేస్తే ఆయన వాక్యం విని చాలామంది రక్షింపబడ్డారంట. రక్షింపబడిన తర్వాత మరి ఆగస్టు 15న కొంతమందిని విడుదల చేయాలని గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఆర్డర్ వచ్చిందంట. వస్తే వాళ్ళలో ఎవరైతే కొంచెం మార్పు చెందినారని, వాళ్ళు మంచిగా ఉన్నారని ఆలోచన వచ్చిందో అలాంటి వాళ్ళను కొంతమందిని వదిలేశారంట. బయటకు వదిలితే వాళ్ళు నేరుగా ఎక్కడికి వచ్చారంట, ఇంటికి వెళ్ళిపోలే, భార్య పిల్లల దగ్గరికి వెళ్ళిపోలే. ఎక్కడికి వెళ్ళారు, ఆయన దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి ఆయనకు చెప్పారంట, ఏమన్నారంట,
అయ్యా మీరు పలానా రోజు మా జైలుకి వచ్చారు, అక్కడ పరిచర్య చేశారు, వాక్యం చెప్పారు, మీరు వాక్యం చెప్తే మేము రక్షింపబడ్డాము, ఇదిగో ఈరోజు మమ్మల్ని విడుదల చేశారు, మేము మార్పు చెందాము, ఇక నుంచి మేము దేవుని కొరకు జీవిస్తామని వారు చెప్పినారంట. ఆయనకి ఎంత సంతోషం చూసారా ఎంత ఎంత ఆధిక్యత కదా. వాళ్ళని చూసినప్పుడు చాలా సంతోషపడ్డాడంట. అంటే ఇక్కడ కూడా మనం చూస్తే కనుక ఖైదీలు ఏం చేస్తున్నారు, వారు ప్రార్థిస్తూ ఉంటే, వారు పాటలు పాడుతూ ఉంటే చక్కగా వింటున్నారంట, చక్కగా వింటున్నారు కదా. ఈ దినాల్లో ఎన్ని పోట్లాటలు ఉంటాయి కదా సంఘాల్లో. నాకు ఇది ఇవ్వలేదు, నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది కావాలా అది కావాలా, ఈ పోట్లాడుతూ ఉంటే ఖైదీలు వింటారా? వాళ్ళలోనే ఐక్యత లేదు, వాళ్ళలోనే ఏకత్వం లేదు, ఇంకా మనకేం బోధిస్తారు, మనకేం చెప్తారు అంటారు కదా. వీళ్ళు ఎంత యూనిటీగా ఉండి, ఎంత కలిసిగట్టిగా ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఎంత కలిసిగట్టిగా ఉండి వారు పాటలు పాడుతున్నారు కదా. కొంతమందికి నాకు పాటలు ఇవ్వలేదని అలుగుతారు కదా, నాకు ఆ పరిచర్య ఇవ్వలేదు, ఈ పరిచర్య ఇవ్వలేదు, ఎన్నో రకరకాలుగా. అంటే మన సంఘంలో కాదు నేను చెప్పేది, మన గురించి కాదు, సామాన్యంగా జరిగేటువంటి ప్రదేశాల్లో. నేను చాలా చోట్లకి వెళ్ళినప్పుడు ఇవే వార్తలే, ఇవి విని విని ఏమైపోయిందంటే చెవిటోళ్ళు అయిపోయినాం మేము. ఇంకా ఎవడేం చెప్పినా లాస్ట్కి చెప్పేది ప్రార్థన చేద్దాం, ఇదే. ఇంకా ఎన్ని చెప్తూ ఉంటారో. ఏ సంఘానికి పరిచయం అయినా ఎవరైనా వస్తే భయం మాకు, ఎక్కడ ఏం చెప్తారో, ఏ గురించి మాట్లాడతారో అని. ఇదే 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 అన్నా నన్ను వాడుకోలేదు, అన్నా నాకు పాటలు, మళ్ళీ పాటలు పాడతారా అంటే ఏమి స్వరం బాగుండదు, రాగాలు రావు, ఆ పాటకు తగ్గట్టుగా ఏమీ రాదు. కొంతమంది వస్తారు, అన్నా నేను వాక్యం బాగా చెప్తానన్నా, నన్ను వాక్యము వాడుకోరన్నా, ఏమి రాదు, అయ్యాకి రెఫరెన్స్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. చూసారా ఎంత యూనిటీ లేనటువంటి తత్వం కదా. అందుకే ఖైదీలు కూడా ఏం చేయట్లేదు, వినట్లే. ఎందుకంటే ఏమయ్యా పౌలు గారు, ఏమయ్యా శీల గారు, మీలోనే ఐక్యత లేదు, మీలోనే సమాధానం లేదు. మీకెట్లా మీరు చెప్తే మేము ఎట్లా వింటాం, మీరు చెప్తే మేము ఎట్లాగా ఆలకిస్తాం. అందుకే కొరింథీయుల అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడమ్మా, ఏమంటున్నాడు, ఒకడు కేఫా వాడంట, ఒకడు పౌలు వాడంట, ఇంకొకడు అపోల్లో వాడు, ఇంకొకడు క్రీస్తు వాడను. చూసారా, చూడండి 10వ వచనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాడు. ఎలా ఉండాలంట, ఏకభావముతో మాట్లాడాలంట. ఎలా ఉండాలమ్మా, ఏకభావంతో మాట్లాడాలి. తర్వాత ఇంకేమంటున్నాడు, ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యం, ఏకభావంతో మాట్లాడాలి, ఏక మనస్సు ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలంట. తర్వాత అంటున్నాడు, మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొంచున్నాను. పౌలు వేడుకుంటున్నాడు కొరింథీలో ఉన్నటువంటి సంఘాన్ని, కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులను ఏమని చెప్తున్నాడంటే, మీరు ఏకభావంతో మాట్లాడాలి, ఒకే భావం ఉండాలి. సంఘం అంటే ఎలా ఉండాలి, ఒకే భావం, ఏకభావం. అంటే ఆ ఏకభావముతో మనము మాట్లాడాలి, విభేదాలు అనేది పెట్టుకోకూడదంట ఎవరితోనూ. తర్వాత ఇంకేమంటున్నాడు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యం, ఏక మనస్సు ఏక తాత్పర్యం. చూసారా, అట్లా మనం ఏమనాలంటే ఒక యూనిటీగా మనం ఉండాలి. సంఘం అంటే ఒక ఐక్యత, ఒక ఏకత్వం కదా. ఏకత్వములో మనము ఉండాలి, కలిసిమెలిసిగా ఉండాలి, అప్పుడే దేవుని కార్యాలు మనం చేయగలం. ఇంకా అంటున్నాడు చూడండి, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫే వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. నలుగు రకాలుగా విభజించినారు, పౌలు, అపోల్లో, కేఫా, క్రీస్తు. నలుగురు ఒకటే. వీళ్ళంతా దేవుని రాజ్యంలో స్థాపిస్తున్నారు.
వీళ్ళందరూ కూడా ఒకే రాజ్యం కోసం పనిచేస్తున్నారు. సంఘాలు కట్టడానికి పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న విశ్వాసులు ఏం చేశారంట? వాళ్ళను డివైడ్ చేసేసారంట. ఒకరేమో పౌలు, ఇంకొకరేమో అపోల్లో, మరొకరేమో కేఫా, ఇంకొకరేమో క్రీస్తు. చూసారా, ఇక్కడ రాయబడింది, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితిరా. ఇప్పుడు ఏకతాత్పర్యం వాళ్ళ దగ్గర లేదు, ఏక మనస్సు లేదు, ఏక భావంతో వాళ్ళు మాట్లాడట్లేదంటే ఇక్కడ రాబడిన మాట ఏంటంటే క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అంటే క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం అంటే సంఘము కదా. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నా విభజింపబడ్డా? చేతులు ఒక దగ్గర, కాళ్ళు ఒక దగ్గర, తల ఒక దగ్గర, అట్లా ఏమన్నా విభజించినాడా దేవుడు ఏమన్నా? ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు పాట కూడా పాడుకుంటూ వచ్చినా కదా, కరములు కాళ్ళతో కలహించలేవు. ఎప్పుడైనా నీ చేతులు కాళ్ళతో కొట్లాడినాయా? నువ్వు గొప్ప కాదు నేనే గొప్ప అన్నయ్య చేతులు ఎప్పుడైనా కాళ్ళను కదా. ఇప్పుడు ఏదైనా వస్తువును పట్టుకోవాలంటే ఎట్ట పట్టుకోవాలా? ముందు కాళ్ళు వెళ్ళాలి కదా వస్తువుల దగ్గరికి. కాళ్ళు ఏం చేయాలా? నడుచుకొని వెళ్ళాలా. కాళ్ళ సహాయంతో చేతులు ఏం చేస్తాయి? దగ్గరికి వచ్చినాక పట్టుకుంటాయి. కాళ్ళే లేవని కట్టి వెళ్ళాలా? దోగాడితాయి వెళ్ళాలి. చూడండి ఒకసారి ఆలోచించుకుని ఎట్టుంటుందో పరిస్థితి. కొంతమంది కాళ్ళు లేని ఉంటారు పాపం. ఏం చేస్తారు? వాళ్ళ పరిస్థితి చూసినప్పుడు మనకు వాళ్ళపైన జాలి వేస్తుంది. మనల్ని ఒకసారి ఊహించుకోండి, కాళ్ళు నేను చేతులకు సహాయం చేయను అని అనుకో, కాళ్ళు ఎట్టుంటుంది మన పరిస్థితి? దోగాడుతా వెళ్ళాలా కదా. అట్లాగే మరి చేతులు కూడా నేనేం పని చేయను అనింది అనుకో, మరి అది నేను నీళ్ళు ఇవ్వను, అన్నం కూడా నీకు పెట్టననింది అనుకో, చేతులు ఎక్కడ తింటామమ్మా? చేతులు లేకుండా తింటామా? తినలేం. చూసారా? ఇప్పుడు నోరు కొన్ని రోజులు ఆగుతా, నేనేం తీసుకోను, నీళ్ళు తాగను, అన్నం తినను, ఏం తీసుకోనని నోరు అనుకుంటుంది అనుకో, ఎట్లా ఉంటుంది పరిస్థితి? మనం వీక్ అయిపోతామా లేదా? చూసారా? ఏదైనా సరే శరీరంలో ఏది కూడా విభజింపబడలా. శరీరం అంతా కూడా ఎలా ఉందంట? ఏకత్వంతో ఉంది. అన్నీ కూడా ఏకభావంతోనే ఉన్నాయి. ఎక్కడో కాలికి ముళ్ళు గుచ్చుకుంది, కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి. ఏమంత అవసరమా కంటికి? కళ్ళు అనొచ్చు కదా, నువ్వే ఏడువు కాలు, నీకెంత ఏడుపు వస్తే అంత ఏడుపు అంటదా? అనదు. ఎక్కడ శరీరంలో దెబ్బ తగిలినా ఏమొస్తుంది? కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి. మన నెహమే నాకు బాగోలేదు, హాస్పిటల్లో ఉన్నాడు. ఐసీయూలో ఒకరినే పంపిస్తారు 4 నుంచి 5 వరకు, ఉదయం 8 నుంచి 9 వరకు ఒకరే వెళ్ళాలా. అది కూడా యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలి, మన బట్టలు తెల్లకూడదు. ఒకరినే పంపించారు. నాకంటే ముందు ఒక ఆయన వెళ్ళాడు, ఆయన వచ్చాడు, నేను వెళ్ళా. నన్ను చూడంగానే కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చినాయి. ఆయన కళ్ళకు బాగోలేదా? ఎక్కడ బాగోలేదు? పొట్టలో బాగోలేదు. మరి కళ్ళలో నుంచి నీళ్ళు ఎందుకు వచ్చినాయి? అవి ఒకటికొకటి ఏం చేసుకుంటున్నాయి? సహాయం చేసుకుంటున్నాయి కదా. ఇతర కష్టాల్లో ఉంటే మనకేం రావాలి? నవ్వు రావాలా? బాగా జరిగిందిరా ఇడికి, ఎక్కకు బాగా జరిగిందిరా అనాలా? అనకూడదు. ఏం చేయాలి? వారి బాధలో మనం బాధపడాలి, వారి యొక్క కష్టాల్లో మనం పాలు పొందుకోవాలి. నిన్న నేను వచ్చే లోపల 9:30, 10 అయింది. అందరినీ ఒక రౌండ్ వేసుకొని వచ్చేలాగా. అప్పటికే నేను ఊరికి వెళ్ళా, 2 రోజులు మీటింగ్లో ఉన్నా. ఒకరోజు మా ఊరికి వెళ్ళా, అప్పుడు ఉదయాన్నే దిగాను. మళ్ళీ ఉదయము పిల్లల్ని స్కూల్లో దిగిపెట్టి మళ్ళీ 11 కల్లా వెళ్ళిపోయా. మళ్ళీ అదంతా తిరుక్కొని వచ్చినప్పుడు రాత్రి 9:30 అయిపోయి 10 అయిపోయింది. మరి ఎలా ఉంటుంది చెప్పండి? చూసారంటే అంటే మనం ఏం చేయాలంటే ఏకత్వం అనేది చాలా అవసరం. ఏక మనస్సు, ఏక తాత్పర్యము, ఏకభావం అనేది మనకు చాలా అవసరం. క్రీస్తు విభజింపవల్ల మనమందరం కలిసి ఏం చేయాలి? దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాలి. కాబట్టి ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు, శీలయు రాత్రి వాళ్ళు మధ్యరాత్రిలో పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ
ప్రభువును స్తుతిస్తూ ఉంటే ఖైదీలందరూ కూడా ఏం చేశారంట? విన్నారంట కదా. ఒకవేళ అక్కడ పౌలు లేచి నేను వాక్యం చెప్తా మీరందరూ వినండి అన్నాడు అనుకో, శీల వచ్చి నువ్వేందన్నా చెప్పేది నేను కూడా చెప్తాను అన్నాడు అనుకో, ఖైదీలు వింటారా? ఏమనుకుంటారు? వాళ్ళే కొట్లాడుకుంటున్నారు, వాళ్ళే ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకుంటున్నారు, వాళ్ళకే పడట్లే. మనం ఎక్కడ వెళ్తాం? ఇంకా మనం వెళ్ళి ఏం బాగుపడతాం కదా, మనం వెళ్ళి ఏమి సుఖపడతాం అనుకుంటారు కదా. కాబట్టి ఇక్కడ వీళ్ళు వినడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఒక ఐక్యతతో దేవుని రాజ్యాన్ని స్థాపిస్తున్నారు. ఇక్కడ ఖైదీలందరూ విన్నారంట. అప్పుడు ఏం జరిగింది? అకస్మాత్తుగా భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు అదిరినాయి, తలుపులు తెరుచుకున్నాయి, వారికి ఉన్న బంధకాలన్నీ ఊడిపోయినాయి. చూడండి, వీళ్ళు కలిసి ఉండటం ద్వారా ఒక కుటుంబాన్ని ఏం చేశారు? వాళ్ళు రక్షణలోకి తీసుకురాగలుగుతూ వచ్చినారు. అంటే దీని అర్థం ఏంటి? దేవుని యొక్క రాజ్యాన్ని వారు స్థాపించగలుగుతూ వచ్చినారు. అది నేను చెప్పే పాయింట్ ఇక్కడ. వాళ్ళు మొదటగా ఏం చేసినారంటే దేవుని రాజ్యాన్ని వెదకారు, వాళ్ళు ఏ స్థలంలో ఉన్నా. కాబట్టి ఇప్పుడు వీరు కష్టాల్లో ఉన్నా, వీరికి బాగా దెబ్బలు తగిలినాయంట, బాగా కొట్టినారంట. వాళ్ళను కొట్టినప్పటికీ కూడా వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇక్కడ ఆత్మను సంపాదించాలి, దేవుని రాజ్యం స్థాపించాలి. ఇది వారి యొక్క గురి. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, గురి లేని వాని వలె నేను పరిగెత్తట్లేదు. ఆయనకు ఒక గురి ఉంది. ఏంటి ఆ గురి? దేవుని సంఘాలు స్థాపించాలి, దేవుని రాజ్యము స్థాపించాలి. అది ఆయన యొక్క గురి. అందుకే ఆయన గురి తప్పిపోలే, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా. అందుకే ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు, చూడండి ఏమని అడుగుతున్నాడు? 30వ వచనం, వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను. ఎంత మంచి మాట కదా. ప్రశ్న వేసినాడు, అయ్యా నేను ఇప్పుడు రక్షింపబడాలంటే ఏమి చేయాలి? నేను దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నేను ఆ నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? మీరు పొందుకున్నటువంటి ఆ సంతోషాన్ని నేను పొందుకోవాలంటే ఏం చేయాలి? ఎంత మంచి ప్రశ్న కదా. ఎప్పుడైనా మనల్ని అడిగారా, అక్క నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు అక్క, ఈ సంతోషాన్ని నేను పొందుకోవాలంటే నేనేం చేయాలా? నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు, మరి ఈ ఆనందాన్ని నేను పొందుకోవాలంటే నేనేం చేయాలని మనల్ని ఎవరినైనా అడిగారా? మనల్ని అడిగారు ఎవరైనా? నేను ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలా? అడిగితే మనం చాలా ధన్యులమే. పౌలుని అడిగారు వచ్చి, అయ్యా మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలా? మీరు చెప్పినట్టుగా మేము నడుచుకుంటాం, మీరు చెప్పినట్లుగా మేము వింటాం. ఎంత మంచి మాటలు కదా. మొన్ననే 2 ఫ్యూనరల్ మనం చేసాం. వాళ్ళు కూడా అన్నారు, కుటుంబ సభ్యులు ఏమన్నారు, పాస్టర్ గారు మీరు ఎలా చెప్తే అలాగే చేస్తామండి అన్నారు. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తామంతే, మేము చెప్పినట్టుగా మీరు చేయండి అని చెప్పలే వాళ్ళు. మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. చూసారు ఎంత మంచి మాటలు కదా. కాబట్టి అట్లా ఏమని అడగాలి? మేము రక్షణ పొందాలంటే మేమేం చేయాలా? ప్రశ్న వేసినారు. మనల్ని అడిగారు ఎవరైనా ఇట్లాగా, అయ్యా మీ మందిరానికి రావాలంటే ఏం చేయాలా? మీరు నమ్ముకున్న దేవుని మేము తెలుసుకోవాలంటే ఏం చేయాలా? నువ్వు పొందుకున్న ఆనందాన్ని నేను పొందుకోవాలంటే ఏం చేయాలా అని మనల్ని అడిగారు ఎప్పుడైనా? అడగగలిగే స్థితిలో మనము ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఆ మాట అడగంగానే ఏం చెప్పినారు? ఈయన అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. బోధించిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు విశ్వసించి వాళ్ళ ఇంటి వారందరూ కూడా ఏం చేశారట? బాప్తిస్మం పొందినారంట. బాప్తిస్మం పొంది దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించినాడంట. కుటుంబం అంతా బాప్తిస్మం తీసుకుందంట. చూసారా, అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఏర్పాటు. మన కుటుంబం అంతా కూడా రక్షింపబడాలి. భక్ష్యంకు రక్షింపబడిన తర్వాత వాళ్ళ నాన్నకు అంకుల్ గారే బాప్తిస్మం ఇచ్చారట. వాళ్ళ నాన్నకు అంకులే బాప్తిస్మం ఇచ్చారంట. చూసారా. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మన కుటుంబాన్ని అంతా కూడా రక్షించుకోవాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఇక్కడ దేవుని రాజ్యము స్థాపించబడింది.
అపోస్తులైనటువంటి పౌలు, శీలయు వీరి ద్వారా దేవుని రాజ్యము స్థాపించబడింది. కాబట్టి మనం కూడా ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా మన ఆలోచన ఏంటి? మొదటగా ఆయన రాజ్యము, ఆయన నీతిని వెతకాలి. అప్పుడు దేవుడు అన్నీ ఇస్తాడు. పౌలుకి ఏమైనా తక్కువ చేసినాడా? ఏమీ తక్కువ చేయలే, ఏమీ కూడా తక్కువ చేయలే. దేవుడు అన్ని విధాలుగా ఆయన యొక్క అవసరతల అక్కర్లన్నీ కూడా తీరుస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో మొదటగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. కానీ పేతురు ఏమంటున్నాడంటే, అయ్యా మనం ఇక్కడే ఉండడానికి 3 పర్ణశాలలు కట్టుదాం. మరి వీళ్ళకేది పర్ణశాల? వీళ్ళకొద్దా? పేతురు, యాకోబు, యోహాను వీళ్ళు కూడా వెళ్ళారు కదా, వీళ్ళకి కూడా కావాలి కదా. చూడండి, యేసుప్రభుకి ఒకటి, మోసేకి ఒకటి, ఏలియాకు ఒకటి కడతాడంట. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? కొన్నిసార్లు పేతురు ఏం చేస్తాడంటే, కొన్నిసార్లు ఏం మాట్లాడతాడో ఆయనకు తెలియదు. ముందు ఏమనాలా? ముందు మాట ఇసిరేయాలి అంతే, తర్వాత. పేతురు యొక్క పరిస్థితి అదే. ఆయన చాలా దుడుకు మనిషి అనమాట. ఎవరిని మాట్లాడినాడు, తనే మాట్లాడాల. ముందుగా ఏదో ఒక మాట అనేసేయాలన్నట్టుగా అంటూ ఉంటాడనమాట. కొన్నిసార్లు నేను ఎంత జ్ఞానినో తెలుసుకోవాలనే మాట్లాడతాడు, కొన్నిసార్లు తెలియకుండా అజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటాడు కదా. కాబట్టి ఏదైతే ముందు పేతురు మాత్రం ముందుకు వచ్చాడు. ఏమంటున్నాడంటే, అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది. అంటే యేసు ప్రభుకే సలహా ఇస్తున్నాడు కదా. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? యేసు ప్రభుకే సలహా ఇస్తాం, ప్రభా ఇదైతే బాగుంటుందేమో చూడు ఒకసారి అని. ఆయనకే ఆప్షన్ వదులుతాం అనమాట. ఆయనకు తెలియదా ఏది మంచి ఏది చెడని కదా. ఈయన అంటున్నాడు మనం ఇక్కడ ఉండుట మంచిది. పాజిటివ్ చెప్పేస్తున్నాడు. అంటే ఉండాలా వద్దా ప్రభా అని అడగట్లే, ఇక్కడ ఉంటే మంచిదా కాదా అని అడగట్లే. ఏమంటున్నాడు? మనం ఇక్కడ ఉండుట యేసు ప్రభు తెలుసా, మనకు తెలుసా? పేతురు యేసు ప్రభు అన్నీ కూడా ఎరిగినాడు కాబట్టి యేసు ప్రభుకి అన్నీ తెలుసు, ఎక్కడ ఉండాలా, ఏ స్థలంలో ఉండాలని. అని ఈయన అనుకున్నాడేమో, బహుశా యేసు ప్రభు అన్నాడు కదా. మరి ఏమంటున్నాడు యేసు ప్రభు? ఏమన్నాడు? పక్షులకు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, తర్వాత నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారుడు. ఒకవేళ బహుశా మాట జ్ఞాపకం వచ్చిందేమో పేతురికి, అయ్యో యేసు ప్రభుకి ఏం లేదు కదా, కనీసం ఇక్కడ పర్ణశాలన కడితే ఒక పర్మనెంట్ అడ్రస్ అనేది ఉంటుంది కదా అనుకున్నాడేమో బహుశా కదా. మా పరిస్థితి అంతే, ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ అడ్రస్లు మారుస్తూనే ఉండాలి. ఇప్పుడు 4-5 అడ్రస్లు మార్చాం, ఎక్కడని మాకు సొంత అడ్రస్ కదా. కాబట్టి యేసు ప్రభుకి ఒక అడ్రస్ లేదు, పర్మనెంట్ అడ్రస్. అందుకే ఈయన అనుకున్నాడు, ఇక్కడ పర్వతం మీద కడితే, కొండ మీద, కనీసం ఎక్కడ ఉంటున్నారు అంటే కనీసం ఫలానా స్థలంలో ఉంటున్నామని చెప్పడానికి ఒక ఐడెంటిఫై అని వస్తుంది అనుకున్నాడేమో బహుశా. అందుకే అంటున్నాడు మనం ఇక్కడ ఉండుట మంచిది. తర్వాత ఇంకేమంటున్నాడు? నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోసేకు ఒకటియు, ఏలియాకు ఒకటి. ముందేమో చెప్పేశాడు ఇక్కడ మనం ఉండుట మంచిది అన్నాడు. మళ్ళీ అంటున్నాడు నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోసేకు ఒకటి, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదమని యేసుతో చెప్పాను కదా. మీకు 3కి కట్టించేస్తే మా దారిన మేము వెళ్ళిపోవచ్చు, మా ఇంటికి మేము వెళ్ళిపోవచ్చు. ఈయన ఒక స్థలంలో ఉన్నాడు, మమ్మల్ని ఒక స్థలంలో ఉంచినాడు. ఒకసారి బేతనీ అంటాడు, ఒకసారి ఏమో బెత్లహేమ్ అంటాడు, ఒకసారి ఏమో ఎరుకో అంటాడు. ఇన్ని పట్టణాలు తిరగాలంటే మాకెక్కడవుతుంది? కాబట్టి నువ్వు ఇక్కడే ఉండిపో, మేము మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతాం. మరి వీళ్ళకి కట్టాలి కదా అక్కడ. నాకొకటి, యోహానుకు ఒకటి, యాకోబు ఒకటి కట్టని చెప్పలే. వీళ్ళ 3కి కట్టిస్తాడంట, ఈయన మాత్రం చిన్నగా వెళ్ళిపోతాడంట కదా. ఇట్లాంటి తలంపులు ఇంకా ఎన్నో ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే కనుక. అప్పుడు 5వ వచనంలో అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టెను. చూసారా, యేసు ప్రభుని అసలు మాట్లాడనీయట్లే. ఇంకా చూసి తండ్రైన దేవుడే ఏం చేసినాడంటే ఒక మేఘాన్ని పంపించేసినాడట మధ్యలో డ్రాప్ చేయటానికి. మేఘాన్ని పంపిస్తే
అప్పుడు మేఘంలో నుండి ఒక స్వరం వచ్చింది. ఏమని వచ్చింది? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి అనే ఒక శబ్దం మేఘంలో నుండి పుట్టిందంట. అప్పుడు 6వ వచనం, శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడారు. బోర్లపడ్డారు, మిక్కిలి భయపడ్డారు. అంటే ఎందుకు? ఆకాశంలో నుండి స్వరం వచ్చింది, దేవుని స్వరం వచ్చింది. దేవుని స్వరం విన్నప్పుడు వారు ఏమైపోయారంట? బోర్లపడి మిక్కిలి భయపడ్డారంట. చూసారు, దేవుని స్వరము అంత గంభీరమైన స్వరం. అది దేవుని స్వరము గంభీరమైన స్వరం. అక్కడ కూడా మనం చూస్తాం కదా, పొలంలో మరి గొర్రెలు కాచుకుంటా ఉన్నారు. అక్కడికి దేవుని దూత వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఏమైపోయినారు? ఆ వెలుగును చూసి భయపడిపోయినారంట. చూసారు, దేవుని స్వరం అంతా గంభీరమైనటువంటి స్వరం. అందుకే వీళ్ళు ఏమైపోయినారంటే బోర్ల పడి భయపడిపోయినారంట. యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకూడని చెప్పెను. వారు కళ్ళెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరిని వారికి కనవలే. కాబట్టి ఎప్పుడైతే ఆ మేఘం వచ్చిందో వాళ్ళు కింద పడ్డారు. యేసు ప్రభు వచ్చి వారిని ముట్టినాడు. ముట్టి లెండి, భయపడకూడని వారితో చెప్పినాడు. చెప్పిన వెంటనే వారు కన్నులెత్తి చూసినారంట. చూస్తే ఎవరు కనబలే, ఎవరు కనబలే వాళ్ళకి, ఇంకా ఎవరు కనబలే. యేసు తప్ప మరెవరును వారికి కనబలే. మనకు కూడా ఎవరు కనబడాలా? యేసు ప్రభువే కనబడాలా. మందిరానికి వస్తే కొంతమందికి యేసు ప్రభు కనబడ్డు, యేసు ప్రభు కనబడ్డు కదా. మనుషులు కనపడుతుంటారు, వాళ్ళు మాట్లాడే మాటలు కనపడుతూ ఉంటాయి, వాళ్ళు చేసే క్రియలు కనబడుతూ ఉంటాయి కదా. కాబట్టి మనం మందిరానికి వచ్చినప్పుడు మనకు ఎవరు కనబడాలా? యేసు ప్రభు కనబడాలా. యేసు ప్రభు యేసు తప్ప మరెవ్వరును వారికి కనబడలేదు. కాబట్టి మనం కూడా మందిరానికి వచ్చినప్పుడు ఎవరిని చూడాలి? యేసు ప్రభునే చూడాలి. ఇంకా 3వ వ్యక్తిని మనము చూడకూడదు. 2వ వ్యక్తిని మనం చూసామా, మన విశ్వాసాన్ని కోల్పోతాం. ఇప్పుడు ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే, ఇస్కరియోతు యూదా ఏం చేసినాడు? ఏం చేశాడమ్మా? యేసు ప్రభును 30 వెండి నాణేలకు అమ్మినాడు కదా. పేతురు అట్లా అనుకొని, ఎంత మోసం చేసావయ్యా నువ్వు అని ఇస్కరియోతు యూదాను చూసింటే యేసు ప్రభును వెంబడించేవాడా? వెంబడించేవాడు కాదు. కాబట్టి మనుషులను మనం చూసామా, మన విశ్వాసాన్ని ఏం చేస్తాం? కోల్పోతాం, పోగొట్టుకుంటాం. ఉన్న విశ్వాసం కాస్త పోతుంది. ఎవరిని చూసినా, మనుషుల్ని, ఏ మనుషుని చూసినా. కానీ మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని చూస్తామో అప్పుడు మన విశ్వాసం ఏమవుతుంది? రెట్టింపు అవుతుంది, రెట్టింపు అవుతుంది. కాబట్టి దేవుని మందిరంలో మనకు ఎవరు కనబడకూడదు? ఎవరు కనబడకూడదు. ఎవరు కనబడాలా? యేసు ప్రభువే కనబడాలా. అప్పుడు మన విశ్వాసం ఏమవుతుంది? రెట్టింపు అవుతుంది. ఇంకా విశ్వాసంలో మనము ముందు కొనసాగుతాం. అందుకే మనం చూస్తాం కదా, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తమంటున్నాడు. ఆయన వైపు చూస్తే మనకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది, ఓపిక వస్తుంది. ఆయన వైపు చూడకపోతే ఓపిక నశించిపోతాం, ఇంకా విశ్వాసము కోల్పోతాం. పేతురులో అదే మనం చూస్తున్నాం కదా. యేసు ప్రభువుని చూసినంతసేపు నీళ్ళ మీద నడిచినాడు. ఎప్పుడైతే యేసు ప్రభువుని చూడకుండా గాలిని, సముద్రాన్ని, నీటిని చూసినాడో ఏమైపోయినాడు? ఆయన విశ్వాసం కోల్పోయినాడు. అందుకే ప్రభు అన్నాడు, నువ్వెందుకు సందేహపడ్డావు? ఓ అల్ప విశ్వాసి, నువ్వెందుకు సందేహపడ్డావు? కాబట్టి యేసు ప్రభువుని చూసేంత వరకు మనం విశ్వాసంలో కొనసాగుతాం. యేసు ప్రభువుని చూడకపోతే ఏమవుతుంది? అల్ప విశ్వాసులం అయిపోతాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో చెప్పబడినటువంటి వాక్యాన్ని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, మన జీవితాలకు అన్వయించుకుందాం. ఎక్కడైనా చెప్పబడినటువంటి వాక్యంలో మరి దేవుడు మనతో ఏదైనా మాట్లాడి ఉంటే, దేవుడు మనతో ఎక్కడైనా మనల్ని దర్శిస్తూ ఉంటే, సంధిస్తూ ఉంటే, ఈ రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధిలో మనము సాగిలపడదాం, మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. దేవునికి మన బలహీనతలు చెప్పుకుందాం. దేవుడు మన బలహీనతలు చెప్పినప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు కూడా త్రోసివేయడు, తృణీకరించడు. మనుషులు కొన్నిసార్లు మన బలహీనతలను బట్టి మనల్ని
హేళన చేయొచ్చేమో, కానీ ప్రభు ఎప్పుడు కూడా మనల్ని హేళన చేయడు, మనల్ని త్రోసివేయడు, మనల్ని తృణీకరించాడు. కాబట్టి రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాలు మనము ఒప్పుకోలు ప్రార్థన కలిగి ఉంటాం. చెప్పబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని కొద్ది సమయము ఒప్పుకోలు ప్రార్థన కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రభు యేసు నా రక్షక, నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను జోడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కనులు నాకు నిరతము నే నిన్ను జోడ. అల్ఫయు నీవే, ఓమేగయు నీవే, అల్ఫయు నీవే, ఓమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కనులు నాకు నిరతము నే నిన్ను జోడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కనులు నాకు నిరతము నే నిన్ను జోడ. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఒప్పుకోలు ప్రార్థన కలిగి ఉందాం.